హలో హలో ఫ్రెండ్స్, ఈరోజు అవుట్డోర్లో చేస్తూ ఉన్నాను. ఒక మంచి మాట చెప్పుకుందాం. ఎంతసేపు నన్ను చూపించుకుంటూ కాకుండా ప్రకృతిని కాస్త చూపిస్తూ కూడా కొన్ని వీడియోలు ఇలా చేసుకుందాం, సరదాగా ఉంటుంది. రకరకాలైనటువంటి దృశ్యాలు తీసినట్టుగా ఉంటుంది. ఓకే, ఈసారి ఎవరికి చెప్పుకుందాము అంటే గుస్తావ్ ఫ్లాబర్ట్ అనేటువంటి ఒక ఫ్రెంచ్ నావలిస్ట్. ఆయన చెప్పినటువంటి ఒక మాట చెప్పుకుందాం. ఈ ఫ్రెంచ్ రచయిత చాలా ఫేమస్. ఈయన 19th సెంచరీ రచయిత. ఈయన రాసినటువంటి మేడమ్ బవరీ అనేటువంటిది చాలా ఫేమస్. అది చాలా విప్లవం తెచ్చిపెట్టింది ఆ రోజుల్లో. ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చు లిటరరీ సర్కిల్లో. ఆయన చెప్పినటువంటి ఒక మాట చెప్తాను. ఇది ట్రావెల్ మీద చెప్పాడు ఒక చోట. ట్రావెల్ మేక్స్ వన్ మోడెస్ట్. యు సీ వాట్ ఏ టైనీ ప్లేస్ యు ఆక్యుపై ఇన్ ద వరల్డ్. మళ్ళీసారి, ట్రావెల్ మేక్స్ వన్ మోడెస్ట్. యు సీ వాట్ ఏ టైనీ ప్లేస్ యు ఆక్యుపై ఇన్ ద వరల్డ్. అంటే ట్రావెల్ చేస్తున్న కొద్దీ అబ్బా ఈ ప్రపంచం ఎంత పెద్దది అని ఒక మోడెస్ట్గా మనిషి బిహేవ్ చేస్తాడు. ఎంత పెద్ద ప్రపంచం ఇది అనిపిస్తుంది ట్రావెల్ చేస్తున్న కొద్దీ. తర్వాత అనిపిస్తుంది ఎంత చిన్న ప్రదేశంలో నేను నివసిస్తున్నాను చోట, కానీ ఈ ప్రపంచం ఎంత పెద్దది అని ట్రావెల్ చేస్తున్న కొద్దీ అనిపిస్తుంది అని చెప్పి ఆయన ఒక చోట రాస్తాడనమాట. నిజమే కదా, మనకే అనిపిస్తుంది. మనం ప్రయాణం చేస్తున్న కొద్దీ, కొత్త కొత్త ప్రదేశాలు చూస్తున్న కొద్దీ, కొత్త కొత్త మనుషులను చూస్తున్న కొద్దీ నిజంగా ఎన్ని రకాలైనటువంటి అంటే వెరైటీస్ ఈ ప్రపంచంలో అని చెప్పేసి మనకు అనిపిస్తుంటాయి. చూసిన కొద్దీ ఎంత ప్రపంచాన్ని చూస్తుంటే అంత ఇంకా ఎక్కువగా ఇంత విశేషాలు ఉన్నాయా ప్రపంచంలో అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దాన్నే ఈయన చిన్న మాటల్లో చాలా బాగా చెప్పాడు కదా. అందుకనే ఇది మీకు వినిపించాలని చెప్పి ఈ వైజ్ వర్డ్స్లో చెప్పాను. ఈ విధంగా బయట ప్రకృతిని చూస్తూ, దృశ్యాలను చూస్తూ కూడా కొన్ని చేసుకుంటూ ఉందాం వీడియోలు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లెట్స్ meet again with some new thing. Okay.